హాయ్ హలో పూర్ణ టీవీ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ నాగు పర్వతిరెడ్డి. ఈరోజు మీ ముందుకి ఇంకో రివ్యూతో వచ్చాను. అదేనండి గమ్ గమ్ గణేష. ఒకసారి మనం రివ్యూలోకి వెళ్దామా? గమ్ గమ్ గణేష కథలో హీరో ఆనంద్ దేవరకొండ, తన స్నేహితుడు ఇమానియల్ ఇద్దరు చిల్లర దొంగలు. ఎటువంటి దొంగలు? కిరాణా షాపులోకి ఎంటర్ అయ్యి అందులో ఉన్న ఉప్పులు, పప్పులు, ఆ డబ్బాలు, ఈ డబ్బాలు, సబ్బులు, పేస్టులు ఇవన్నీ కూడా కొట్టేసి దొంగతనంగా తీసుకెళ్ళి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేసే రకం. ఈ ప్రాసెస్లో ఒక అమ్మాయిని కూడా లవ్ చేస్తుంటాడు. ఆ అమ్మాయి కోసం ఆమె సూపర్ మార్కెట్లో ఒక సేల్స్ గర్ల్గా పనిచేస్తుంటుంది. ఆ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఆ అమ్మాయి లవ్ కోసం తిరుగుతుంటాడు. కానీ కాలక్రమేణా ఆ అమ్మాయి ఏం చేస్తుంది? వీడికన్నా డబ్బున్నోటితో ఇంకొకటి లవ్లో పడి వాడిని పెళ్లి చేసుకుందామని ఆడనకాల పడుతుంది. దాంతో విపరీతంగా ఆనంద్ దేవరకొండ ఒక డిసప్పాయింట్ అయిపోయి, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఏంటి నా బతికేలా అయిపోయిందని చెప్పి పూర్తి నిస్సాహితులకు వెళ్ళి ఆ అమ్మాయిని అడిగితే, అవునయ్యా నీ దగ్గర డబ్బు లేదు, వాడి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళిపోయాను అంటది. అప్పుడు వాడికి ఒక ఎయిమ్ ఏర్పడుతుంది. ఎలాగైనా ఎక్కువ డబ్బులు సంపాదించి మనం ఉన్నతంగా బతకాలి అనే ఒక లక్ష్యంతో వాడు పెద్ద పెద్ద దొంగతనాలు చేయాలనే టార్గెట్తో ఆనంద్ దేవరకొండ, ఇమానియల్ తిరుగుతూ ఉంటారు. వాళ్ళ లైన్ అలా ఉంటే ఇక్కడ కిషోర్ రెడ్డి అని చెప్పి ఒక విలన్, ఒక పొలిటీషియన్ నెక్స్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఆ నియోజకవర్గంలో ఉన్న 10 ఊళ్ళలో మొత్తం గ్రానైట్ మైనింగ్, గ్రానైట్ కోరీలు ఉండటం వల్ల గ్రానైట్ కోరీల కోసం వాడు ఎమ్మెల్యే అవతారం ఎత్తి ఒక 80 కోట్ల రూపాయలు ఎలక్షన్లో పంచుదామని ఒక చోట దాచిపెడితే, వీడికి ఈ కిషోర్ రెడ్డి అపోనెంట్ అండ్ సీఎం ఏం చేస్తారు? వాటి రైడ్ చేపించి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేపించి ఆ 80 కోట్లు సీజ్ చేపిస్తే ఒక్కసారిగా వాడు డిసప్పాయింట్ అయిపోయి ఎలాగైనా మళ్ళీ గెలవాలి, గెలిచి తీరాలి అనే సంకల్పంతో నెక్స్ట్ 100 కోట్లు కావాలి, ఆ గ్రానైట్ కోరీలో వచ్చే ఆదాయంతో పోల్చుకుంటే 100 కోట్లు ఖర్చు పడితే పెద్ద విషయం కాదని చెప్పి బెంగళూరులో ఉన్న ఒక సేటుకి ఫోన్ చేసి, ఏ సేటు నాకు 100 కోట్లు లిక్విడ్ క్యాష్ కావాలి, ఆ 100 కోట్లు ఈ సీఎం కన్నా ముందు నేనే పంచి ఎలక్షన్లో ఓట్లని కొనేసి సీఎం అయ్యి ఆ 10 ఊర్లకు సంబంధించిన భూములన్నింటినీ కబ్జా చేసి ఆ ప్రజలందరినీ ఖాళీ చేపించి అందులో గ్రానైట్ తవ్వి కొన్ని వేల కోట్లు సంపాదించాలని టార్గెట్ తోటి వాడు బెంగళూరులో ఉన్నట్టు సేటుకి ఫోన్ చేస్తే బెంగళూరులో ఉన్న సేటు ఒప్పుకొని 100 కోట్లు ఉన్న పలంగా అంటే కష్టం, పని చేస్తాను, నేను నీకోసం పంపిస్తాను, ఆ 100 కోట్లు నీకు డైరెక్ట్గా పంపలేను, నేను ముంబై పంపిస్తాను, బెంగళూరు ముంబై పంపిస్తాను, ముంబై నుంచి కర్నూలు తెప్పించుకునే బాధ్యత నువ్వే చూసుకోవాలంటే అప్పుడు ఉన్న పలంగా ఈ కిషోర్ రెడ్డి జైల్లో ఉన్న రుద్రాకి ఫోన్ చేసి వాడిని బెయిల్ మీద బయటికి తెప్పించి ఈ 100 కోట్లు తీసుకొచ్చే బాధ్యత వాడికి అప్పచెప్తాడు. ఇప్పుడు ముంబైలో ఉన్నటువంటి 100 కోట్ల రూపాయల డబ్బు కర్నూలుకి కిషోర్ రెడ్డి దగ్గర రావాలి. ఆ టార్గెట్ తోటి జైలు నుంచి వచ్చిన రుద్ర ప్రయత్నాలు మొదలు పెట్టేస్తాడు. దానికి సంబంధించిన నెట్వర్క్ మొత్తం మొదలు పెట్టేస్తాడు. ఆ డబ్బు ఎలా తీసుకురావాలి, ఏ రూపంలో తీసుకురావాలి, ఈ స్కెచ్లను వేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్లో ఒక సేటు, ఒక వజ్రాల వ్యాపారి షాపులో ఒక వజ్రం ఉంటుంది. దాన్ని దొంగిలించమని తన కొడుకు ఒక పెద్ద రౌడీకి ఆఫర్ పెడతాడు. ఆ రౌడీ ఏమంటాడు? అరే బాబు, మీ నాన్న వ్యాపారంలో ఎక్కడికక్కడ సీసీ ఫుటేజ్ కెమెరాలు మొత్తం ఉన్నాయి, అందులోకి వెళ్ళి వజ్రం తేవడం తేలిక కాదు అని ఇద్దరు డిస్కస్ చేసే టైంలో ఆనంద్ దేవరకొండ, ఇమానియల్ ఆ రౌడీ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు ఈ మొత్తం విని ఆ వజ్రం మేము పట్టుకొస్తాం, ఆ డీల్ మాకిప్పించింది అంటాడు. ఆ వజ్రం తీసుకొస్తే 40 లక్షలు ఇస్తానని ఆ వజ్రాల వ్యాపారి కొడుకు ఈ హీరోకి చెప్పేస్తాడు. ఈ 40 లక్షల రూపాయలతో మనం పెద్దవాళ్ళమే పోవచ్చు అని ఎత్తుగడతోటి హీరో ఆ డీల్ ఒప్పుకొని దొంగతనం దగ్గరికి వెళ్ళిపోయి ఆ షాపులోకి వెళ్ళి మెల్లగా ఆ దొంగతనం చేసే ఎపిసోడ్ కూడా చాలా బలహీనంగా, హీనంగా, అపహాస్యంగా, సిల్లీగా తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేసిన తర్వాత ముంబైలో ఉన్న 100 కోట్ల రూపాయలు ఎలా తీసుకురావాలని ప్లాన్ చేస్తే, త్వరలో వినాయక చవితి ఉంటుంది, అక్కడ పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు ఉంటాయి. ఆ వినాయక విగ్రహంలో 100 కోట్లు పెట్టి ఆ విగ్రహాన్ని తీసుకురావాలని రుద్ర ప్లాన్ చేస్తాడు. బై మిస్టేక్ ఏం జరుగుతుందంటే 100 కోట్లు దాచిపెట్టిన విగ్రహం బదులు అక్కడ విగ్రహం అమ్మే కుర్రాడు ఆ పక్కన ఉన్న విగ్రహానికి ₹1,00,000 బదులు 1,00,000 వేరే ఓడిస్తానంటే ఆడికి అమ్మేస్తాడు. తీరా రుద్ర ఏం చేస్తాడు? ఖాళీ విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతాడు, కానీ అసలు 100 కోట్లు ఉన్న విగ్రహాన్ని అక్కడే పెట్టేస్తాడు. ఆ విగ్రహాన్ని ఒక విలేజర్స్ ₹1,00,000 కొని ఒక విలేజ్లో పెట్టి వినాయక చవితి జరుపుతూ ఉంటారు. పలానా చోట ఉంది అని తెలుసుకొని ఈ రుద్ర ఆ విలేజ్కి వెళ్తాడు. తెలివిగా ఆ వజ్రాల వ్యాపారి ఏం చేస్తాడు? వీళ్ళని చంపేసి, హీరో వాళ్ళని చంపేసి ఆ వజ్రాన్ని వాడే లాగేసుకుందామని ఎత్తుగడేసి ఆ ఎత్తుగడ తెలుసుకున్న హీరో ఆ వజ్రాన్ని వినాయకుని తొండంలో వేస్తారు. అక్కడి నుంచి తప్పుకుంటారు.
తీరా ఆ వినాయకుడిలో 100 కోట్లు ఉండి ఆ వజ్రం ఉంది. ఆ వజ్రం కోసం హీరో వాళ్ళు వస్తారు, 100 కోట్ల కోసం రుద్ర వాళ్ళు వస్తారు. ఈ 100 కోట్ల కోసం ఒక పూజారి వస్తాడు. అక్కడ సినిమా కథ మొత్తం తీసుకెళ్ళి అక్కడే నెట్ట నిలువుగా కుప్పగూల్చి పడేశాడు. ఆ స్క్రీన్ ప్లే అక్కడి నుంచి కదలదు, మెదలదు, ముందుకు పోదు. అక్కడ మళ్ళీ కామెడీ ట్రై చేద్దామని వెన్నెల కిషోర్ని తీసుకొచ్చి అతను ఒక పిచ్చి డాక్టర్గా పెట్టేసి అపహాస్యమైన కామెడీ పండించడానికి చూశాడు. కానీ థియేటర్లో ఆడియన్స్కి నవ్వులు రావు. మేబీ ఆ డైరెక్టర్ కథ రాసుకునేటప్పుడు అతనికి నవ్వచ్చు ఉండొచ్చు. అక్కడ సినిమా కథ అంతా అక్కడ తీసుకొచ్చి పడేసి అసలు నిర్వీర్యం చేసి పడేశాడు. స్క్రీన్ ప్లే కదలదు, మెదలదు. ఆడియన్స్కి థియేటర్లో బోరు కొట్టి ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే వచ్చి ఏదో క్యారెక్టర్ వస్తుంది, ఏదో అపహాస్యం చేస్తుంది, వస్తుంది పోతుంది. రౌడీలు వస్తుంటారు. ఆ వినాయకులు ఉంటూ 100 కోట్లు కాజ్ చేయని ప్లాన్ చేస్తారు. ఇంకో క్యారెక్టర్ వచ్చి డిస్టర్బ్ చేస్తుంది, మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. మళ్ళీ ఇంకో రోజు ట్రై చేస్తారు, మళ్ళీ ఇంకో క్యారెక్టర్ వచ్చి డిసప్పాయింట్ చేస్తుంది. తీరా ఫైనల్గా ఆ వినాయకుడిలో ఉంటే 100 కోట్ల రూపాయలు ఎవడో పిచ్చోడు ఒకడు వచ్చి చిన్న ఫైనల్ క్లైమాక్స్లో బాంబు వేస్తే ఆ 100 కోట్ల రూపాయలు పేర్లు మసి మాడైపోయి ఎవరికి దక్కకుండా పోతాయి. దీంతో కథ ఏమైపోయింది? కథ నిర్వీర్యమైపోయింది. హీరో ఫైనల్గా ఒక హీరోకి మాత్రం ఆ డైమండ్ అది దొరుకుతుంది. టోటల్గా ఈ కథ గురించి చెప్పాలంటే ఒక హీరోకి ఒక పర్పస్ఫుల్ ఎయిమ్ లేదు. ఈ సినిమా మొత్తం కూడా ఒక విలన్కి సంబంధించిన కథ అయిపోయింది. సినిమా పూర్తిగా జనాలను ఆకట్టుకునే రీతిలో డైరెక్టర్ ఎక్కడా కూడా తీయలేదు. కామెడీకి ట్రై చేశాడు. హీరోలో ఒక సమర్థపూరితమైన నాయకుడిగా ఎక్కడా ప్రజెంట్ చేయకపోగా పిరికివాడిగా కమెడియన్గా తీర్చిదిద్దే ప్రయత్నంలో సఫలీకృతుడయ్యి ఆడియన్స్ని ఇబ్బంది పెడతానికి ముఖ్య కారకుడయ్యాడు. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ విషయానికి వస్తే హీరో చాలా బాగున్నాడు. అతను మంచి పెర్ఫార్మర్, మంచి యాక్టింగ్ బాగా చేశాడు. కానీ డ్యాన్సుల్లో సాంగ్స్ విషయానికి వస్తే ఆనంద్ దేవరకొండ డ్యాన్సుల్లో పూర్తిగా బలహీనమైన డ్యాన్సులు వేసి ఆడియన్స్ని డిసప్పాయింట్ చేశాడు. యాక్చువల్గా అతని స్ట్రక్చరు, అతని బాడీ లాంగ్వేజ్ చాలా స్లిమ్ ఉంటుంది. కనీసం రోజుకు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన అద్భుతమైన సాంగ్స్లో అతను పెర్ఫార్మెన్స్ చేయగలిగితే అతని మార్కెట్ వాల్యూ, అతని స్థాయి ఆడియన్స్లో సుస్థిర స్థానం సంపాదించుకునేది. కానీ ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ మేము పెట్టిన శ్రద్ధ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యే దాని మీద పెట్టలేదు. ఇప్పుడు నీకు డ్యాన్స్ రానప్పుడు డైరెక్టర్ని పిలిచి, అరే నాయన డైరెక్టర్ నాకు డ్యాన్స్ రాదురా, నేను మెంగలేను, మ్యూజిక్ డైరెక్టర్ని పిలిచి ఆ బీట్ కొట్టి మాకరా, ఆ బీట్ కొట్టాడంటే డ్యాన్స్ డైరెక్టర్ వాడు, డ్యాన్స్ మాస్టర్ వాడు వచ్చి వాడు కాళ్ళు చేతులు ఊపుతాడు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక స్టాండర్డ్స్ క్రియేట్ చేశారు కదా, బాలకృష్ణ, చిరంజీవులు, ప్రభుదేవాలు వీళ్ళంతా ఇండియా వైజ్ ఒక స్టాండర్డ్ క్రియేట్ చేశారు కదా, అది మేము అందుకోలేక వస్తున్నావురా, నా వల్ల కాదురా బాబు, నేను వేయలేనంటే సరిపోద్ది కదా, నువ్వు వేయలేని కాడికి నీకు సాంగ్స్ నీకు ఎందుకు పెట్టించుకున్నావు? దానితోడు మళ్ళీ ఐటెం సాంగులు, మామూలు సాంగులు, డాన్స్ లేనప్పుడు హీరోలు సాంగ్స్ ఎందుకు? దేనికి అసలు? నీ అసమర్థపూరితమైనటువంటి గలీస్తనాన్ని సాంగులో చూపించి ఆడియన్స్ని ఇబ్బంది పెట్టే బదులు ఆ డాన్స్ లేకుండా పాటలకు ఎంటర్ అవ్వకుండా సరిపోద్ది కదా, ఆ కథల్లోనే మొన్నవాపు ఏడిపేస్తే సరిపోద్ది కదా, ఎందుకు జనాలు ఇబ్బంది పెడతాం? టోటల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1/5.